మేడం బ్లావెట్స్కి ఆవిడ ఆత్మజ్ఞాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అన్న విషయాలు మనకి బోధిస్తున్నారు. ఇంచేతంటే మనమంతా కూడా ఆత్మజ్ఞానం పొందడం కోసమే ప్రయత్నిస్తున్నాం, కృషి చేస్తున్నాం. ఎన్నో నెలల నుంచి, సంవత్సరాల నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాం. సరే, అసలు మనం ఏ స్థాయిలో ఉన్నాం ఇప్పుడు? ఎంతవరకు మన ప్రయత్నం ఫలించింది అన్నది తెలుసుకోవడానికి బ్లావెట్స్కి సందేశాలు మనకి ఎంతో ఉపయోగపడతాయి. అది మనం బేరీజు వేసుకుని ఇంకా ఏమైనా మనలో లోపాలున్నా, వెనకబడినా మన కృషిని మనం పెంచుకునే ప్రయత్నం చెయ్యాలి. ఆవిడ చెప్పినటువంటి సందేశం. ఆత్మజ్ఞానికి తరతమ భేదాలు ఉండవు. ప్రతి మనిషి సమానమే. ప్రతి ప్రాణి ముఖ్యమే అన్నట్టుగా భావిస్తాడు. ఆ రకంగా ప్రవర్తిస్తాడు. మరి ఆ రకంగా మనం ఆ స్థితికి మనం ఎదిగినట్లయితే మనం ఆత్మజ్ఞానులమే. అందులో సందేహం లేదు. లేదు అంటే ఇంకా మనం కృషి చేయాలి. ఎంతో జ్ఞానం సంపాదించుకోవాలి. ఎన్నో తెలుసుకోవాలి. ఏదో క్లాసులు వింటున్నాం. విన్నంత మాత్రాన, ఏవో కొద్దిగా తెలుసుకున్నంత మాత్రాన ప్రవర్తనలో మార్పు రాదు. ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడే మనం ఆత్మజ్ఞాని అయినట్టు. మరి తెలుసుకున్నా కూడా ఎందుకు అలా ప్రవర్తించలేకపోతున్నాం? అంటే ఏదో కొన్ని తెలుసుకున్నాం, కొన్ని తెలుసుకోలేదు. కొంత అర్థమైంది, కొంత అర్థం కాలేదు. అందుకే మరి సజ్జన సాంగత్యం చెయ్యాలి అని చెప్పి పత్రి గారు చెప్పారు. శంకరాచార్యుల వారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రతిరోజు ఉదయం మరి జూమ్‌లో జాయిన్ అయ్యి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. తెలుసుకునే కొద్దీ మన జ్ఞానం పెరుగుతుంది. మెల్లిమెల్లిగా ఆచరణలో కూడా వస్తుంది.